తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా సరే బిర్యానీస్ కి పులావ్స్ కి కొదవ ఉండదు. రకరకాల పులావ్స్ రకరకాల బిర్యానీలు డిఫరెంట్ ఫ్లేవర్స్ తో మనం ట్రై చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు తిన్నా సరే మళ్ళీ తినాలి అనిపించేది కోడి పులావ్ కదండి. ఈ రోజు మనం కోనసీమ కొబ్బరి కోడి పులావ్ తయారు చేసుకోబోతున్నాం. చాలా బాగుంటది. మరి షో స్టార్ట్ చేసేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం నేను మీ స్వప్న. ఈ రోజు ఫస్ట్ మనం కోనసీమ కొబ్బరి కోడి పులావ్ చేస్తున్నాము. దానికోసం సౌమ్య గారు మెయిల్ రాశారు. హలో మీకోసం. హలో సౌమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. మీరు చేసిన వెజిటేబుల్ కోకోనట్ మిల్క్ పులావ్ చాలా బాగా కుదిరింది. మా కిడ్స్ అయితే ఎంతో ఎంజాయ్ చేశారు. మీ అమేజింగ్ కుకింగ్ స్కిల్స్ తో చికెన్ కోకోనట్ పులావ్ కూడా చేసి చూపించండి స్వప్న గారు. కుదిరితే కోనసీమ స్టైల్లో చేస్తే గనక బాగుంటుంది అని చెప్పి మనకి సౌమ్య గారు మెయిల్ రాశారు. తప్పకుండా అండి, కోనసీమ కోకోనట్ పులావ్ అద్దరిపోతుంది. పులావ్స్ కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు, అంతేకాకుండా వర్క్ తక్కువ ఉంటుంది. మనం బిర్యానీలు చేసినా పులావ్ చేస్తేనే మనకి పని తక్కువ ఉంటుంది. కర్రీ చేసి రైస్ చేసి మళ్ళీ చారు చేసి ఇంకొకటి ఏదైనా ఫ్రై పక్కన చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే బిర్యానీ పులావ్ అనుకోండి, ఒక్కటి చేస్తే సరిపోతుంది. కొంచెం రైతా అయినా గ్రేవీ కర్రీ ఉన్నా బాగుంటుంది. మరి కోనసీమ కొబ్బరి పులావ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పెట్టుకొని వంట చేద్దాం. కోనసీమ కొబ్బరి కోడి పులావ్ చేసుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయండి. పులావ్ చేయాలన్నా బిర్యానీ చేయాలన్నా ఫస్ట్ ఒకసారి అన్ని కిచెన్లో మనం ఇలా రెడీగా పెట్టేసుకుంటే వంట ఈజీగా అయిపోతుంది. వంట ఈజీగా అవ్వాలి అంటే ఫస్ట్ ప్లానింగ్ ముఖ్యం అన్నమాట. పొయ్యి మీద బాండి పెట్టాను, వేడిగా ఉంది. నూనె నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఒకటే వేస్తే మాడిపోతుంది కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఆయిల్. పులావ్ కాబట్టి ఖచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే. ఎక్కువ చేస్తున్నాం కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువగానే వేస్తున్నాను. మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం ఈరోజు. నూనె నెయ్యి చక్కగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు చిట్టి ముత్యాల రైస్ నేను 2 కప్పులు, పెద్దవి 2 కప్పులు తీసుకున్నాను. నెయ్యిలో వేసేసి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బియ్యం వేయించిన పులావ్ చాలా బాగుంటుందండి. చిట్టి ముత్యాల రైస్ చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. పులావ్ చేయాలి అంటే చిట్టి ముత్యాల రైసే ఎక్కువ ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. బాస్మతి రైస్ కన్నా చిట్టి ముత్యాలు చాలా ఫ్లేవర్ఫుల్గా బాగుంటాయి. ఇలా సగం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మసాలా దినుసులు యాడ్ చేద్దాం. ఆ ఫ్లేవర్ అంతా బియ్యంకి పట్టుకొని బాగుంటుంది. ఒక అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, జాపత్రి, లవంగాలు, సాజీరా ఇవన్నీ వేసేయండి. బియ్యంతో పాటు ఇవన్నీ మంచిగా వేగనివ్వండి. డైరెక్ట్ గా నూనెలో నెయ్యిలో వేస్తే ఎక్కువ మాడిపోతాయి అన్నమాట, కలర్ ఎక్కువగా వచ్చేస్తాయి మసాలాలకి. అందుకే బియ్యం సగం వేగిన తర్వాత ఇంకా వేడికి మసాలాలు కూడా వేగిపోతాయి. చూడండి, బియ్యం కలర్ ఆల్రెడీ ఇప్పుడు వైట్గా అయ్యాయి. ఇంకా కొంచెం అయితే మంచి గోధుమ కలర్ రావాలన్నమాట. అంతేకాకుండా బియ్యంని ఇలా నెయ్యిలో వేయించితే మంచి సువాసన వస్తుంది, కిచెన్ అంతా నిండిపోతుంది. కొంచెం ఇంకా మసాలాలు యాడ్ చేస్తూ ఉంటే ఇటు పక్కింటికి అటు పక్కింటికి వీరి మొత్తం అసలు మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్న ఈ కోనసీమ కోడి పులావ్ రెగ్యులర్ గా బాయిలర్ కోడితో అయినా చేసుకోవచ్చు, నాటు కోడితో కూడా చేసుకున్నా బాగుంటుంది. నాటుకోడితో కనుక మీరు పులావ్ చేస్తే ముందే సపరేట్ గా కోడిని మనం బాయిల్ చేసుకుంటే తొందరగా బాయిల్ అవుతుంది, లేదంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఇంత ఎందుకు వేస్తున్నాము అంటే మనం ఇందులో కారం వేయం, పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది. అందులో రైస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. పెద్ద ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చేస్తున్న కోనసీమ కోడి పులావ్ బ్రౌన్ గా ఉండదు, రెడ్ గా ఉండదు, మంచి వైట్ కలర్ లో ఉంటుంది. అందుకే ఉల్లిపాయలు ఇలా మిడిల్ లో వేస్తున్నాం అన్నమాట. బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి. ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. పులావ్కి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేయండి.
ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా వేగనివ్వాలి. అలాగే ఇందులో మనం కొన్ని 1 టీ స్పూన్ మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మళ్ళీ మంచిగా కలపండి. ఇవి కూడా వేగాలి. అసలు ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే ఎలా చెప్పాలి, అంత బాగుంటుంది. రైస్ కలర్ చేంజ్ అవుతుంది, లైట్ బ్రౌన్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ముఖ్యంగా బల్క్ కుకింగ్ చేస్తే ఇంట్లో పార్టీస్ ఉన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. బిర్యానీ కన్నా పులావ్ ఎప్పుడు ఈజీ. బిర్యానీ ఏంటంటే రైస్ సపరేట్ గా కుక్ చేసి మనం దమ్ చేస్తాం. అదే పులావ్ ఏమో రైస్ వాటర్ అన్ని ఒకే దగ్గర వేసి కుక్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చికెన్, రైస్ 1 కిలో తీసుకుంటే చికెన్ 1 కిలో కావాలి అంటే 1.5 కేజీ చికెన్ తీసుకోవచ్చు. కొంచెం రైస్ కన్నా చికెన్ ఎక్కువ కావాలి, పీసెస్ ఎక్కువ ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అంతకన్నా తక్కువ, ఇప్పుడు రైస్ కన్నా తక్కువ చికెన్ ఎప్పుడు వేయకూడదు. కిలో రైస్ కి కిలో చికెన్, 1/2 కిలో రైస్ కి 1/2 కిలో చికెన్ అలా వేసుకోవచ్చు. చూడండి పీసెస్ కొంచెం మీడియం కన్నా పెద్దగానే కట్ చేశాను. బిర్యానీ సైజ్ పీసెస్ అంటారు ఇవి. చికెన్ వేసాం కదా, అలాగే 1 కప్పు పెరుగు, కమ్మటి పెరుగు, అలాగే 1 కప్పు కొబ్బరి పాలు, చిక్కగా తీసిన కొబ్బరి పాలు, ఒక జాలి పెట్టుకొని ఇందులో పచ్చి కొబ్బరిని మిక్సీ వేసుకున్నాను నేను, అది ఇందులో వేసేయండి. ఫస్ట్ తీసుకున్న పాలేమో చాలా చిక్కగా ఉన్నాయి కదా, ఇవి కొంచెం పల్చగా ఉంటాయి. సో కొబ్బరి పాలు వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం నిమ్మరసం, మనం చిట్టి ముత్యాల రైస్ కి ఎప్పుడైనా సరే నీళ్ళ కొలత 1కి 2 గ్లాసుల నీళ్ళు అనమాట. 1 గ్లాస్ చిట్టి ముత్యాలు అయితే 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. కానీ ఇందులో మనం కొబ్బరి పాలు వేసేసాం కాబట్టి ఆల్రెడీ 1కి 1 కొలతలాగా నీళ్లు తీసుకుందాం. నేను తీసుకున్న బియ్యంకి కొలతగా నేను 1కి 1కి తగ్గట్టుగా నీళ్లు వేస్తున్నాను. చేసి అలవాటు అయిపోయింది కాబట్టి అలా ఆటోమేటిక్ గా చెయ్యి ఎంత వేయాలో అంత వేసిన తర్వాత ఆగిపోతుంది అనమాట. మీరు మటుకి కరెక్ట్ గా కొలత కొలుచుకొని వేసుకోండి. 1 గ్లాస్ చిట్టి ముత్యాలకి 1 గ్లాసు వాటర్, ఎందుకంటే కొబ్బరి పాలు యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలపండి. చిట్టి ముత్యాలు మరీ పాత బియ్యం అయితే నీళ్ళు ఎక్కువ లాగుతున్నాయి అనుకుంటే గనక, మీకు అలా కొంచెం టైట్ అయింది అనుకుంటే, కుక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మీకు 80% అయిపోయిన తర్వాత తెలిసిపోతుంది బియ్యం ఇలా అంటే. మరీ గట్టిగా ఉంటే గనక పైనుండి కొంచెం హాట్ వాటర్ వేసుకోవచ్చు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఫస్ట్ ఒక 10 నిమిషాలు పెద్ద మంటలో కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ చిన్నగా పెట్టేసి ఇంకొక 20 మినిట్స్ మనం దమ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పులావ్ చేయాలన్నా బిర్యానీ చేయాలన్నా ఇలా ముఖ్యంగా బల్క్లో చేయాలి అంటే మనం తీసుకునే గిన్నె చాలా మందపాటిదై ఉండాలి. పల్చగా ఉంటే కింద పులావ్ మాడిపోతుంది. చక్కగా కోనసీమ కొబ్బరి కోడి పులావ్ రెడీ అయిపోయింది. మూత తీయనా, చూస్తారా? చూపిస్తాను చూడండి. అరోమా అయితే అద్దరిపోయింది. చూడండి మంచి తెల్లగా ఎంత బాగుంది కదా. ఫస్ట్ పులావ్ వడ్డించేటప్పుడు ఎప్పుడు ఇలా సైడ్స్ కొంచెం లూజ్ చేయాలి. అలాగే ఎప్పుడైనా సరే ఇలా ఎక్కువ క్వాంటిటీ వండేటప్పుడు ఫుల్గా కుక్ చేయకూడదండి. ఎందుకంటే ఇలా లూజ్ చేయడానికి మనకు ఆ ప్లేస్ ఉండాలి కదా. ఫుల్గా చేస్తే అన్నం ఇలా పొడి పొడిగా కూడా అవ్వదు. ఉడకడానికి మనకి స్పేస్ ఇవ్వాలి. ఇలా గిన్నెకి సగం చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు వండుకున్న కోడి పులావ్ని ఇలా అరటాకులో వడ్డించుకుందాం. పైనుండి కాస్త కొత్తిమీర, అలాగే పులావ్ పక్కన ఎగ్ ఉండాలి కదండి,
గార్నిష్ కోసం కాస్త పుదీనా. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే వావ్ తినాలనిపిస్తుంది కదా. రెసిపీ తెలిసిపోయింది కదా, మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే చిన్న రికాప్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీగా పెట్టుకుంటాను. కోనసీమ కొబ్బరి కోడి పులావ్ తయారీ విధానం. ముందుగా బాండీలో నూనె నెయ్యి వేసి వేడెక్కాక అందులో చిట్టి ముత్యాలు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఒక అనాస పువ్వు, మరాఠీ ముగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, జాపత్రి, లవంగాలు, సాజీర వేసి వేయించుకోవాలి. అలాగే అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఉప్పు, మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకొని అందులో ఒక కప్పు పెరుగు, చిక్కగా ఉన్న కొబ్బరి పాలు, అలాగే వడగట్టుకున్న కొబ్బరి పాలు వేసి నిమ్మరసం, సరిపడా వేడి నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో, తరువాత 15-20 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోనసీమ కొబ్బరి కోడి పులావ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ రెసిపీ మనం సింధు గారి కోసం చేస్తున్నాం. సాగో విత్ బోబా టీ చేస్తున్నాం. హాయ్ అక్క. హాయ్ సింధు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నా పేరు సింధు. నేను మొన్న ఒక కేఫ్ కి వెళ్ళినప్పుడు అక్కడ బోబా టీ ట్రై చేశానక్క. నాకు చాలా నచ్చింది. నేను ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరు మీకోసంలో చేసి చూపిస్తే నేను ట్రై చేస్తానక్క అని చెప్పి సింధు మనకి మెయిల్ రాశారు. తప్పకుండా సింధు, ఫస్ట్ కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుందాం. మనం ఈరోజు బోబో టీ తయారు చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. టీ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. ఎక్కువగా కొరియా సైడ్ చేస్తారు, అలాగే వియత్నాం వెళ్ళినా, థాయిలాండ్ వెళ్ళినా మనకి బోబో టీ దొరుకుతుంది. దీన్ని సగ్గుబియ్యంతోనే చేస్తారనమాట. బోబో అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. సగ్గుబియ్యంతోనే చేస్తారు, కాకపోతే సగ్గుబియ్యంని మొత్తం పౌడర్ చేసి బాగా ఉడికించి రౌండ్ బబుల్స్ లాగా చేసి చేస్తారనమాట. అది కమర్షియల్ లోనే పాసిబుల్ అవుతుంది, బయట మనకి మార్కెట్ లో దొరకదు. మరి ఇంట్లో మనం చేసుకోవాలి అంటే మనకి మంచి చాయిస్ ఇలా నైలాన్ సగ్గుబియ్యం. సగ్గుబియ్యంలో మనకి చిన్న సైజ్ నుండి మీడియం, కొంచెం పెద్ద సైజ్ లో మనకి ఇలా నైలాన్ సగ్గుబియ్యం అని దొరుకుతాయి. వేడిగా ఉన్న నూనెలో నైలాన్ సగ్గుబియ్యం వేస్తే పాప్కార్న్ లాగా ఇంత లావుగా అవుతుంది. చుడువాలో మనం వేసుకుంటాం, అది మనకి అలవాటే. అటుకుల చుడువా చేసినా, వేరే ఏ చుడువా చేసినా నైలాన్ సగ్గుబియ్యం నూనెలో వేయించి వేస్తాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు కారం చల్లుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసారా, టీ డికాషన్ లో నైలాన్ సగ్గుబియ్యం నేను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేశాను. ఇప్పుడు అదంతా చూపించడం చాలా పెద్ద ప్రాసెస్. ఆల్మోస్ట్ మనకి ఒక సగం రోజు వెళ్ళిపోతుంది. ఎలా చేయాలో కరెక్ట్ గా ప్రాసెస్ చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. నైలాన్ సగ్గుబియ్యం ని మొత్తం కంప్లీట్ నైట్ అంతా నానబెట్టేసేయండి, ఎందుకంటే అవి లావుగా ఉంటే నానడానికి టైం పడుతుంది. నానబెట్టుకున్న నైలాన్ సగ్గుబియ్యంలో కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసేసి అందులో ఒక స్పూన్ టీ పౌడర్, అలాగే మనం తీసుకున్న డికాషన్ కి సరిపడా షుగర్ వేసేసి బాగా బాయిల్ చేసేయండి. ఇలా అవుతుంది. ఇది నైలాన్ సగ్గుబియ్యం ని టీ పౌడర్ లో నానబెట్టిన తర్వాత ఉడికి మనకి ఇలా వస్తుంది అనమాట. బోబా లాగా అవుతుంది. సో ఇప్పుడు ఇలా తయారు చేసుకొని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బోబా టీ చేసుకోవడానికి. ఎందుకంటే ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఒకసారి చేసి మీరు ఫ్రిడ్జ్ లో మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టీ ఎందుకు చేసుకోవాలి అంటే ఒకసారి చేసిన తర్వాత టేస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా టూర్ కి వెళ్ళినా, ట్రావెల్ చేయాలి అనుకున్న వియత్నాం, కొరియా, థాయిలాండ్ అటు వెళ్తే కనుక బోబా టీ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ట్రై చేయండి. ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా ఐస్ పీసెస్, ఈ డికాషన్ అవన్నీ వేసి వ్రాప్ చేసి మీకు ఇస్తారనమాట. పైన స్ట్రా పెట్టి మనం కలుపుతూ చక్కగా అటు ఇటు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దాన్ని మనం మళ్ళీ టీగా ఎలా చేసుకోవాలి, గ్లాస్ లో ఎలా పెట్టుకోవాలి అంటే ఫస్ట్ డికాషన్ చేసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్ డికాషన్ చేస్తుందే టీ కాబట్టి మనకి టీ డికాషన్ కావాలి. మనం రెగ్యులర్ గా ఇంట్లో ఏ టీ పౌడర్ యూస్ చేసుకుంటే ఆ టీ పౌడర్ ని మనం వాడుకోవచ్చు. ఇలా కొంచెం నీళ్లు వేడైన తర్వాత ఎప్పుడైనా సరే డికాషన్ కి నీళ్లు చల్లగా ఉన్నప్పుడే టీ పౌడర్ వేయకండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు టీ పౌడర్ వేస్తే ఇమీడియట్ గా మనకి మంచి కలర్, ఫ్లేవర్ అంతా వస్తుంది. చల్లగా ఉన్నప్పుడు వేసిన టీకి అలాగే మరుగుతున్న నీళ్ళల్లో వేసిన టీ పౌడర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒక్కొక్కరు టీ చాలా బాగా పెడతారు అంటారు కదా, ఇలా చిన్న టెక్నిక్స్ పాటిస్తే కనుక టీ సూపర్ గా మనం పెట్టొచ్చు. నీళ్లు బాగా మరిగిన తర్వాత అప్పుడు టీ పౌడర్ వేసుకుందాం. నీళ్లు మరుగుతున్నాయి. ఈ లోపల నేను ఫ్రీజర్ లో పెట్టుకున్న గ్లాసెస్ తెచ్చుకున్నాను, అలాగే ఐస్ పీసెస్ కూడా తెచ్చి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో టీ పౌడర్ వేసేయండి. మంచిగా డార్క్ డికాషన్ కావాలి మనకి, స్ట్రాంగ్ గా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. డికాషన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రీజర్ లో పెట్టుకున్న గ్లాసెస్ తీసుకొని ఇందులో మనం ముందుగానే బాయిల్ చేసుకున్న
బోబా డికాషన్ తీసుకొని గ్లాస్లో వేసేద్దాం. జస్ట్ ఈ సాబుదానానే వేస్తున్నాను. ఇప్పుడు ఐస్ పీసెస్ వేసుకోండి. ఐస్ పీసెస్ వేసిన తర్వాత కండెన్స్ మిల్క్ వేసుకోండి. మన దగ్గర కండెన్స్ మిల్క్ అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి మనం కండెన్స్ మిల్క్ యూజ్ చేస్తున్నాం. అక్కడైతే ఎవాపరేటెడ్ మిల్క్ వేస్తారు, అది కొంచెం పల్చగా ఉంటుంది, షుగర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మంచి చిల్డ్ మిల్క్ వేసుకుంటాం. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న డికాషన్ వేస్తాం. ఐస్ ఉంది కాబట్టి డికాషన్ ఆటోమేటిక్గా చల్లగా అయిపోతుంది. సో చూసారు కదా, చాలా కలర్ఫుల్ గా చాలా టేస్టీగా ఉండే కాస్ట్లీ టీ అన్నమాట బోబా టీ. డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉండేవే అండి, ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయండి. మళ్ళీ రెసిపీ కావాలా? సరే, చిన్న రికాప్ లో మీరు చూస్తూ ఉండండి. ఇంతకు ముందు మనం చేసి పెట్టుకున్న కోనసీమ కోకోనట్ కోడి పులావ్ కూడా తెచ్చేసుకుందాం. బోబా టీ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో టీ పౌడర్ వేసుకొని డికాషన్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ లో బోబా, అలాగే ఐస్ పీసెస్, కండెన్స్డ్ మిల్క్, చిల్డ్ మిల్క్, ముందుగా తయారు చేసి పెట్టుకున్న టీ డికాషన్ వేస్తే ఎంతో టేస్టీ అయిన రిఫ్రెషింగ్ గా ఉండే బోబా టీ రెడీ అవుతుంది. చూడండి, చిటికలో 2 వంటకాలు ఎంతో సూపర్ గా చేసేసాను. చాలా బాగున్నాయి కదా? మీకు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలా? అయితే మీకోసంకి మెయిల్ పంపించండి. మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallamala.com. మీ ఈమెయిల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. టేక్ కేర్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో కలుసుకుందాం. లవ్ యూ ఆల్. బాయ్.